సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ ని అందుకున్న ఈ చిత్రం వారి అంచనాలు అందుకుని థియేటర్స్ లో ఇప్పుడు అదరగొడుతుంది. థియేటర్స్ పరంగా మంచి బిజినెస్ అంతకు మించిన వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో కూడా అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకున్నారు. అంటే స్ట్రీమింగ్ జీ5లో అయితే టెలికాస్ట్ జీ తెలుగు సంస్థలో కానుంది. ఈ మొత్తానికి 27 కోట్ల మేర ధర పలికినట్టుగా తెలుస్తుంది. దీనితో సంక్రాంతికి వస్తున్నాం ఇలా కూడా మంచి బిజినెస్ ని చేసింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు మరిన్ని వండర్స్ సెట్ చేస్తుందని చెప్పాలి. కేవలం 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా దాటేసి అదరగొట్టింది. ఈ 3 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని అందుకుని డాకు మహారాజ్ కంటే ముందే ఈ ఫీట్ ని సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది. మొత్తానికి అయితే మున్ముందు సంక్రాంతికి వస్తున్నాం లెక్కలు మరింత లెవెల్లో ఉండేలా ఉన్నాయని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా వసూళ్లు ఎక్కడ ఆగుతాయి అనేది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన టాలీవుడ్ చిత్రాల్లో వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అటెన్షన్ ని అందుకున్న ఈ చిత్రం వారి అంచనాలు అందుకుని థియేటర్స్ లో ఇప్పుడు అదరగొడుతుంది. థియేటర్స్ పరంగా మంచి బిజినెస్ అంతకు మించిన వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రం ఇప్పుడు నాన్ థియేట్రికల్ హక్కుల విషయంలో కూడా అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ సహా శాటిలైట్ హక్కులు జీ సంస్థ సొంతం చేసుకున్నారు. అంటే స్ట్రీమింగ్ జీ5లో అయితే టెలికాస్ట్ జీ తెలుగు సంస్థలో కానుంది. ఈ మొత్తానికి 27 కోట్ల మేర ధర పలికినట్టుగా తెలుస్తుంది. దీనితో సంక్రాంతికి వస్తున్నాం ఇలా కూడా మంచి బిజినెస్ ని చేసింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పుడు మరిన్ని వండర్స్ సెట్ చేస్తుందని చెప్పాలి. కేవలం 3 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా దాటేసి అదరగొట్టింది. ఈ 3 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా 106 కోట్ల గ్రాస్ ని అందుకుని డాకు మహారాజ్ కంటే ముందే ఈ ఫీట్ ని సాధించిన సంక్రాంతి సినిమాగా నిలిచింది. మొత్తానికి అయితే మున్ముందు సంక్రాంతికి వస్తున్నాం లెక్కలు మరింత లెవెల్లో ఉండేలా ఉన్నాయని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా వసూళ్లు ఎక్కడ ఆగుతాయి అనేది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.